కళ్యాణి కార్తీక్ నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం. ఇద్దరు అభిరుచులు కలిసాయి కాబట్టి హ్యాపీగా పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? నేను చేసుకోలేను కార్తీక్. ఏ హార్ట్ లో ఏమైనా హోల్ ఉందా? అయ్యో ఏం లేదు. గీతాంజలి సినిమాలో హీరోయిన్ క్యాన్సర్ ఉంటే ఏమైనా క్యాన్సర్ ఏమైనా ఉందా? నాకు ఏ రోగాలు లేవు. ఏ రోగం లేకపోతే పెళ్లి చేసుకుని ఏ మాయ రోగం వచ్చింది నీకు? మా ఇంట్లో ఇద్దరు పెళ్లి కానీ అక్కలు ఉన్నారు కార్తీక్. మన ఇద్దరికి పెళ్లి కావాలంటే నాకంటే ముందు వాళ్ళిద్దరికి పెళ్లి కావాలి. మన పెళ్లి చేసుకొని నీ అక్కల పెళ్లి అంటే వీధిలో కుక్కల పెళ్ళైనా చేసేస్తాను నేను. ఏం పోలికది? పదా ఇంటికి వెళ్ళి నీ అక్కల సంగతి చూస్తా. అదే నేను పెళ్లి సంగతి చూస్తా అంటున్నా. బాగుందా ఇల్లు? మీ ఇల్లు నీళ్ళు తీసుకో కార్తీక్. నీలా? ఈ కొత్తగా మర్యాద ఏంటి? మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఇచ్చవడం మా మర్యాద. అందుకే నేను అంటే నాకు ఇష్టం. నీ అక్కల పిలు. పెద్దక్క చిన్నక్క ఒకసారి బయటికి రండి. ఏమైంది కార్తీక్? నీ అక్కల పిల్ల అంటే అడుగు మనుషులు పిలిచావంటే నువ్వు. వాళ్ళిద్దరు మా అక్కలు. అక్కలా? ఆ, నేను పోతున్నా. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను నాకు మాట ఇచ్చావు. ఏమే నీకు మాట ఇచ్చాను కానీ వాడికి పెళ్లి అవదే. మరిది గారు, నా టాలెంట్ గురించి మీకు తెలీదు. నన్ను ఎవరైనా ఒక్కసారి చూస్తే కళ్ళు తిరిగి పడతారు. ఆయన పెళ్లి చేసుకోకుండా ఇద్దరు శిలా విగ్రహంలో ఇలా ఉండిపోయారంటే మీరిద్దరు. ఏజ్ లో ఉన్నాం అనుకున్నాం. మా తెలుకున్నాను ఏజ్ కొట్టేసింది. ప్లీజ్ కార్తీక్, ప్లీజ్ కార్తీక్. కళ్యాణి నీకు చెప్తే అర్థం కావట్లేదు. ఇది సెట్ లో ఉండాల్సిన బండ్లే. పాత ఇనుప సామాన్లు అమ్మడం తప్ప మార్కెట్ లో అమ్మలేమే. ఒకలా అమ్మినా కూడా ఈ బండ్లో నూట్లలో ఉంటాయి. ఈ బండ్లకు గేర్ పడవే. అబ్బా, ఈ తక్కువ డిస్కషన్ ఎందుకు? మాకు సంబంధాలు చూస్తావా లేదో చెప్పు. ఒకసారి చూసారనుకో ఏం చేస్తారే మీరు? ఏదో ఒకటి చేసుకుంటాం. మా తంటాలు మేము పడతాం. మీరైతే పెళ్లి సంబంధాలు చూడండి. నేను వలేస్తే చేపనే పడింది అనుకున్నా. చేపతో పాటు నాకు బావురు కప్పలు కూడా పడ్డాయన్నమాట. ఈ బర్రెకి తగ్గ దున్నపోతున్నా నేను ఎక్కడ చూడాలి ఇప్పుడు? అరే రవి, ఒకటి నీకు తెలిసిన సంబంధం ఒకటి ఉందన్నావు కదరా, ఒకసారి వాటిని అమీర్పేట పంపించరు. అర్జెంట్ మంచి సంబంధం ఉంది చెప్పు. బకరా బకరా బకరా. ఇదేనా అడ్రస్? సార్ మీరు రవి పెళ్లి చూపులకు మీరేనా సార్? రండి సార్ కూర్చోండి సార్. ఈ బొకే తీసుకోండి సార్. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఈ మధ్య బొకేలు కూడా ఇస్తున్నారు. అందరూ ఏమో కానీ సార్ నేను ఇస్తాను సార్. మీ మర్యాద నాకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏంటి విష్ణు గారితో విసురుతున్నారు? అంటే ఫ్యాన్ గాలి సరిపోతుందా? ఈ గాలితో విసురుతున్నాను సార్. మీ మర్యాదకే అమ్మాయి సగం నచ్చేసింది. సార్ అమ్మాయిని చూడకుండా అమ్మాయి పూర్తిగా నచ్చాలంటే ఏం చేయాలో చెప్పండి సార్, మొత్తం చేసిస్తాను. హలో, కోడిని చూసి గుడ్డు కొనే రకం నేను. అలాంటిది పిల్లల్ని చూడకుండా పెళ్లి చేసుకుంటానా? అమ్మాయిని చూడాల్సిందే. సార్ ఇద్దరు అమ్మాయిని చూపిస్తాను సార్. ఇద్దరులో ఎవరొకరిని చేసుకోండి సార్. ప్లీజ్ సార్. చేసుకుంటానయ్యా, ముందు చూపించు. ప్రామిస్. అమ్మాయిని చూసాక చేస్తా. సరే సార్. తెలివైన కొంచెం. కళ్యాణి ఆ, ఒకసారి నీ అక్కల్ని తీసుకురా. కరెంట్ పోయిందింటయ్యా. అమ్మాయిలు వచ్చారా సార్ మీకు? చీకట్లో అమ్మాయిలా కనబడటం లేదు. అమ్మాయిలు నచ్చారని అడుగుతావేంటయ్యా నువ్వు? మీరు నాకు బాగా సార్ మీరు నచ్చేసారని సార్. కళ్యాణి తాంబూలాలు తీసుకురా. సరే అండి. ఉండవయ్యా, అమ్మాయిని చూడకుండా తాంబూలాలు అంటావేంటి? కరెంట్ వచ్చిందా? కాదు. తప్పదా సార్? కరెంట్ రావాలా? తప్పదు, రావాలి. ఇద్దరు ఎవరు నచ్చారు సార్ మీకు? చెప్పండి సార్. ఇంటి మీద తాంబూలాలు పెంచు. ఎవరు నచ్చారు? ఒక్కరు. మాట్లాడితే తాంబూలాలు అంటావు. ఎవరైనా ముందు నుంచి చూపిస్తారు, నువ్వేంటయ్యా వెనక నుంచి చూపెడుతున్నావు? ఇప్పుడు వెనక నుంచి చూసుకోండి సార్. పెళ్ళైన తర్వాత ముందు నుంచి చూసుకోండి. కళ్యాణి తాంబూలాలు తీసుకురా అర్జెంట్ గా. సరే అండి. చంపేస్తాను మళ్ళా తాంబూలాలు అన్నావంటే. ముందు అమ్మాయి సరిగా చూపించు. నీకు బీపీ ఉందా? లేదు. ఎందుకైనా మంచిది బీపీ టాబ్లెట్ వేసుకోండి. ఏ టాబ్లెట్ ఎందుకు? బీపీ వేసుకోమన్నా వేసుకోవచ్చుగా. వేసుకున్నావులే. తిరుగు. ఇంకో బీపీ టాబ్లెట్ ఎవరా? వద్దన్నా? అప్పుడు అడుగుతున్నాను కదా. నేను పశువుల సంతకు వచ్చానా, పెళ్లి చూపులకు వచ్చానా? ఇలా ఉన్నారేంట్రా ఇల్లు? మాకేం తక్కువ. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. సంసారం అనే బీడి భూమిలో పచ్చని పంట పొలాలు మొలిపించేవు. ఆ తర్వాత ఆ పంటను కోసుకోడే తర్వాత. నీ దగ్గర ఏముందని అవకాశం ఇవ్వాలి? ఎండు ఖర్జూరం కూడా నాలాగే సన్నగా ఉంటుంది. అది తింటే కాదు దాని రుచి తెలియదు. గుమ్మడికాయ కూడా నాలాగే లావుగా ఉంటది. దాన్ని కూర వండుకొని తింటేనే కదా దాని రుచి ఏంటో తెలుస్తుంది. ఇవి అండమాన్ దీవులు రా. ఈ దీవుల్లో నేను దీపం పెట్టలేను రా.
సార్ అలా అనకండి సార్. మీరు కట్టని చూసి ఆగిపోతున్నారు సార్. ఒక్కసారి కట్టని తీసి లోపలికి వెళ్ళండి. గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది సార్. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. సార్ 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 మీలాంటి వాళ్ళు సాగుతులు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఎంకరేజ్ చేస్తారు సార్? ఎవరో ఒకరు చేసుకోండి సార్. ఎంకరేజ్ చేయాలంటే ఎవరు? ఏమండి ఎంతసేపు తమన్నా ఇష్క వీళ్ళే కావాలా? మాకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా, మమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా. నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఏంటి అవకాశం ఇచ్చేది? మీ ప్రతిభా పాఠ వాళ్ళు చూపించడానికి నేను సిమెంట్ కంపెనీనో సాఫ్ట్వేర్ కంపెనీనో పెట్టుకోలేదే, పెళ్లి చూపులు పెట్టుకున్నానే నేను. సార్ వాళ్ళ పక్కన పెట్టండి సార్. ఇది కూడా దాని చెల్లెలు సార్. దీనైనా చేసుకోండి సార్. దీన్ని ఎందుకు చేసుకోను? బ్రహ్మాండంగా చేసుకుంటాను. చేసుకోండి మరి. ఇదిగోండి. కరెంట్ పోయిందేంటి? 10 నిమిషాల వరకు కరెంట్ వచ్చేంత వరకు ఆగండి. 10 నిమిషాలు ఆగే ప్రసక్తే లేదు. ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటాను. చేసుకోండి. నా పక్కన ఇది ఉందంట్రా. దొంగ అమ్మాయి నచ్చింది కానీ తెలియ చెప్పట్లేదు కదా మాకు. కరెంట్ పోయి వచ్చే లోపు ఏం జరిగిందిరా? ఏం జరిగింది? మీ ఇద్దరికి పెళ్లి జరిగింది. అయ్యయ్యో ఇప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారే? సర్లే నేనే చేసుకుంటాలే, నాకు తప్పదుగా. ఐస్ క్రీమ్ చూపించి ఐస్ పుల్ల నా చేతిలో పెట్టావురా నువ్వు. రండి హనీమూన్కి వెళ్దాము. ఏముందని హనీమూన్కి వెళ్తావే? మన హోటల్ తీసుకెళ్తే ఎవడో హోటల్లోకి రానివ్వడే. సరే రండి ఇంట్లోకి వెళ్దాం. నాశనం అయిపోతారా నువ్వు. సూపర్ కార్తిక్, ఇలాగే మా రెండో అక్కకు కూడా పెళ్లి చేసేవా? ప్లీజ్ 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 కార్తిక్ ప్లీజ్. ఒకసారి నీ అక్కలు పెళ్లి చేసుకోవడానికి నన్ను ఫ్లాట్ చేసినట్టున్నావే నువ్వు. అరే రవి, ఒక పెళ్లి సంబంధం చూస్తా అంటున్నాడు కదరా, వాడిని ఒకసారి అర్జెంట్ గా నా ఇంటికి పంపిస్తారా, మంచి సంబంధం ఉందని. అలాగే. ఇంకో బకరా 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 బకరా. రవి పెళ్లి సార్ రండి సార్, కూర్చోండి సార్. కూర్చోండి సార్. వాట్ రెస్పెక్ట్. బలిచ్చే ముందు మేకని దుమ్ముతున్నట్టు. సార్ ఈ బొకే తీసుకోండి సార్. అయ్యో పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఈ మధ్య బొకేలు కూడా ఇస్తున్నారా? మొదట వాడు బొకేనే ఇస్తారా? ఇతను ఎవరు? ఇతను నా పక్కింటి సార్. లోపలికి రండి. మైండ్ బాగాలేక కొద్దిగా ఇదేం సార్. ఈ పక్కింటి వాళ్ళ డిస్టర్బ్ ఈ మధ్య ఎక్కువైపోయాయి. అవును సార్, అవును సార్. ఇట్స్ కామన్. ఇదేంటండి మీరు గాలుపుతున్నారు? ఈ గాలి సరిపోతుందిలే, ఈ గాలి ఇస్తున్నాను సార్. అబ్బబ్బబ్బా, మీ మర్యాద చూస్తుంటే అమ్మాయిని చూడకుండానే అమ్మాయి నాకు సగం వచ్చేసిందండి. అమ్మాయి చూడకుండా అమ్మాయి పూర్తిగా నచ్చాలంటే ఏం చేయాలి? మొత్తం చేసేస్తాను. నేను కోడిని చూసి గుడ్డుకునే రకాన్ని. సేమ్ అదే డైలాగ్ నేను చెప్పాను రా. మీరు లోపలికి రండి, మీతో పనుంది. నిజంగా మీ పక్కింటో డిస్టర్బ్ నీకు బాగా ఎక్కువ ఉంది. అవును సార్, అవును సార్, అవును సార్. అమ్మాయిని పిలిపించండి. తప్పకుండా సార్. యా. ఒకసారి అమ్మాయిని తీసుకురా. కళ్యాణి వస్తున్నా. తీసుకురా. వెనక్కి సార్ అమ్మాయిని చూడండి సార్, నచ్చిందా సార్? వెనక నుంచి చూపించి అమ్మాయి నచ్చిందా అంటావేంటయ్యా నువ్వు? ఇప్పుడు వెనక నుంచే చూపిస్తాడ్రా. అమ్మాయిని ముందు నుంచి చూపించు. ముందు నుంచే చూపించాలా సార్? ఒకసారి తిరుగు. ఏం చూస్తున్నారు సార్? దీనికి మొహం ఎక్కడుందా అని చూస్తున్నా. ఎండిపోయిన అరటికాయ మొహం దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే ఏమనుకుంటున్నావు? చంపేస్తా. నో బడి కెన్ చీట్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. దాన్ని చేసుకో పని లేదు. ఇది దీని చెల్లెలు సార్, దీన్ని చేసుకోండి సార్. అద్భుతంగా ఉంది, ఇప్పుడే చేసుకుంటా. చేసుకోండి సార్. ఇదిగోండి. 100%. ఒరేయ్, నువ్వు తాళి కట్టే ముందు కరెంట్ పోతుందిరా. ఇదేంటి వాడు చెప్పినట్టే కరెంట్ పోయింది? అంటే వాడు ఈ కాలనీలో లైన్ మ్యాన్ గా కొన్ని రోజులు చేశారు సార్. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అతనికి బాగా తెలుసు కదా సార్, అందుకని సార్ 10 నిమిషాలు ఆగండి సార్, కరెంట్ వచ్చేంత వరకు. ఏం పర్వాలేదు, మళ్ళీ ఇలాంటి అమ్మాయి నాకు దొరకదు, నేను తాళి కట్టేస్తా. కట్టండి సార్. Come on, darling. ఇది ఉందేంట్రా నా పక్కన? కరెంట్ వచ్చాక నీ పక్కన ఈ అమ్మాయే ఉంటదిరా. ఇప్పుడు దాని పర్ఫార్మెన్స్ చూడరా. అయ్యయ్యో నాకు ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు? అరే ఇప్పుడు ఈడేనా పెద్ద త్యాగమూర్తిలాగా ఈడి పెర్ఫార్మెన్స్ కూడా చూడరా. సర్లే నేనే చేసుకుంటాలే, నాకు తప్పదుగా. అరే దరిద్రుడా, నువ్వు దాన్ని చేసుకోవడం కోసం మా ఇద్దరికి తెప్పల మొహాలు అంటగడతావురా నువ్వు. నిన్ను మామూలు రావయ్యా, ఇదే పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు. పంతులు గారు, నేను చాలా పెళ్లి సంబంధాలు చూశానండి, కానీ ఒక్క సంబంధం సెట్ అవ్వలేదండి. నాకు 40,000 జీతం, 2 ఇల్లులు ఉన్నాయండి. నువ్వు 40,000 జీతం సంపాదించేసరికి ఇది వచ్చింది. 2 ఇల్లు సంపాదించేసరికి
ఇది పోయింది, ఇది పోయింది. అందుకే పంతులు గారు ఉమ్, ఈ సంబంధాన్ని వదులుకోను. ఎలాగైనా సరే నువ్వు ఆ మాట మీద ఉండు, నేను ఈ సంబంధాన్ని ఖాయం చేస్తాను. గురునాథం గారు, గురునాథం గారు. పంతులు గారు నమస్కారం, వచ్చేసారా? నమస్కారం, నమస్కారం. పెళ్లి కొడుకు రాలేదండి పంతులు? ఏం మాట్లాడుతున్నారండి? ఇతను ఏమైనా బస్ స్టాండ్ లో బెలూన్లు అమ్ముకునే వాళ్ళగా కనిపిస్తున్నాడా? ఓ, తల దూకవయ్యా, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే పంతులు. ఇతనే పెళ్లి కొడుకు. నమ్మాం బాబు, నమ్మాం. నమస్తే నమస్తే బాబు, కూర్చోండి బాబు. స్వీట్ తీసుకోండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. సత్తిపండు సిగ్గుడు పంతులు సత్తిపండు నక్కతోక తొక్కాడు. ముహూర్తం పెట్టేయండి. బాబు ఆమె పెళ్లి కూతురు కాదు బాబు, మా ఆవిడ. సారీ సారీ. పర్లా పర్లా, నువ్వు కన్ఫ్యూజ్ అవడం తప్పులేదు, ఎందుకంటే అది కత్తిలా ఉంటుంది. వాటర్ తీసుకోండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టేయండి. బాబు ఆవిడ పెళ్లి కూతురు కాదు. నా మరదలు. మీ మరదలా? సారీ అండి. పర్లా పర్లా, నువ్వు కన్ఫ్యూజ్ అవడం తప్పే లేదు, ఎందుకంటే అది కూడా కత్తిలాగే ఉంటుంది. ఈ కత్తులు కొడవలు చూపించడం ఎందుకు సార్? పెళ్లి కూతురు చూపించండి సార్. తను వస్తుంది, వెయిట్ చేయి, అటో ఇటో కొద్దిగా. చూడు, పెళ్లి కూతురు వస్తుంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టేయండి. బాబు ఆవిడ పెళ్లి కూతురు కాదు. ఆవిడ పెళ్లి కూతురు కాదు బాబు, మా పని మనిషి. పని మనిషా? ఆ. నువ్వు కన్ఫ్యూజ్ అవడంలో తప్పే లేదు. ఇది కూడా కత్తిలాగా ఉంటుంది. ఇన్ని కత్తులు చూపించే బదులు నాకు కాబోయే కత్తులు చూపించవచ్చు కదా. నీకు అవే సుత్తిని చూపిస్తారు. ఎందుకు కంగారు? ఇప్పుడు నువ్వు రైలు టికెట్ కొనుక్కున్నావు, నువ్వు టికెట్ కొనుక్కొని రైలు రాదు కదా, వెయిట్ చేయాలి కదా, అటో ఇటో చూసుకొని వస్తుంది కదా రైలు, టైంకి రాదు కదా, వెయిట్ చేయి. పెళ్లి కూతురు చూపించమంటే రైలు అంటాడు, టికెట్ అంటాడు, ఏదేదో అంటాడు. కొద్దిగా ఓపిక పట్టు, ఎలాగైనా సరే ఈ సంబంధం ఫిక్స్ చేసుకుని వెళ్దాం. అదిగో చూడు చూడు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఆగు, నువ్వు ముందు పెళ్లి కూతురు అవునా కాదా చెప్పు. బాగా అడిగావు. మరి ఎంతసేపు అయినా ఓపు పడతాం పంతులు. చెప్పు, నువ్వు పెళ్లి కూతురు అవునా కాదా? కాదు, పెళ్లి కూతురు ఫ్రెండ్ అంటే నా కూతురు ఫ్రెండ్. నీ కూతురు ఫ్రెండ్ ఇంట్రడక్షన్ నాకు అవసరమా సార్? నీకు అవసరం లేదు బాబు, నా ఫ్యామిలీకి అవసరం. ఎందుకంటే నా కూతురు ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు తన బల్బం విరిగిపోతే తన బల్బం ఇచ్చి త్యాగం చేసింది. తర్వాత సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు నా కూతురు కుడి సంఖలో ఉన్న పలక కింద పడి పగిలిపోతే తన ఎడమ సంఖలో ఉన్న పలకనిచ్చి మళ్ళీ త్యాగం చేసింది. తర్వాత మూడో సంఖ. నీకు దండం పెడతాను, నేను పెళ్లి కూతురు గురించి అడిగితే నువ్వు సంఖం చూపెడతావేంటాను. అసలు పెళ్లి కూతురు వస్తుందా రాదా చెప్పు. ఎందుకు రాదు? ఎందుకు రాదు? పులిమేర దాకా వచ్చిన బస్సు ఊర్లో రాకుండా పోద్దా? వస్తది కదా, వచ్చేందుకు వెయిట్ చేయి. ఎందుకంటే ఈ రోజు జరిగే కార్యక్రమానికి కథానాయక ఎవరు? నా కూతురే కదా. తన కార్యక్రమాన్ని తను రాకుండా వేరే వాళ్ళు రారు కదా, వస్తది. కథానాయక అని కథలు చెప్తాడు కానీ కథానాయక కనపడదు ఏంటండి? నువ్వు ఓపిక పట్టు, అసలు ఏజ్ బోరైంది. పంతులు దగ్గరలో ఓ మంచి పెళ్లి ముహూర్తం చూడండి, పెళ్లి చేద్దాం. ఇలా అమ్మ కడుపులు మాడ, పిల్లని తోటికి చూపించకుండా పెళ్లి ముహూర్తం పెట్టమంటాడు ఏంటి దరిద్రుడు. ఏమండి, ఆ. పక్కింటి వెంకట్రావు తన కూతురు పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపించాడంట. ఆ. మనం అంతకన్నా చాలా గ్రాండ్ గా జరిపించాలి, ఎందుకంటే నాకు ఒక్కగానొక్క కూతురు అండి అది. పిచ్చిదానా, మన కూతురు పెళ్లి 4 ఊర్లు కాదే 40 ఊర్లు మాట్లాడుకునేటట్టు చేస్తా. నాకు ఆకాశంలో పందిరేస్తానే. అరే నీ పందిని పందిలెత్తికెళ్ళా. అమ్మాయిని చూపించుకుంటా ఏదేదో చేస్తావేంట్రా నువ్వు? అసలు నేను ముందు పెళ్లి కూతురు చూడాలంతే. మావిడిని చూడు. ఆవిడ చూడాలి. అవును, నా కూతురిది మావిడిది ఒకే పోలిక, సేమ్ అచ్చు గుద్దినట్టుంటది నా కూతురు కూడా సేమ్. వాళ్ళ ఆవిడది వాళ్ళ కూతురిది ఒకటే పోలిక అంట. ఆవిడనే చూడు, సంబంధం పెడతా. ఏంటి పంతులు, తల్లిని చూసి కూతురికి ఎవరైనా ముహూర్తం పెడతాడా? నువ్వు కూడా అలా తయారయ్యావు. సార్ పోలికలు సరేనండి, నేను అమ్మాయితో మాట్లాడాలి కదా. మావిడితో మాట్లాడు. ఈడి జాతక చక్రం ఏదో తేడా కొందరా నాయన. మీ ఆవిడతో మాట్లాడాలా? మావిడ మాట తీరు నా కూతురు మాట తీరు ఒకేలా ఉంటది. ఏమే వెళ్ళి మావిడిని తీసుకెళ్లి పెరట్లో మాట్లాడుకో. రాయ్యా మాట్లాడుకుందాం. మీ ఆవిడతో
పెరట్లో మాట్లాడు ఎవరు ఉంటారు తీసుకెళ్ళి మా ఇంటి పో. ఇదిగో నువ్వుండు, నేను డీల్ చేస్తా. పక్కకు రైట్. గురునాథం గారు, పంతులు గారు, అమ్మాయి వచ్చే లోపు అమ్మాయి ఫోటో ఏదైనా చూపించండి మా వాడికి. భలేవాడు ఇందాక చెప్పుంటే ఇందాక చూపించేవాడి కదా. చూసావా ఎలా డీల్ చేశాను? నా కూతురు చిన్నప్పుడు ఫోటో. ఇంకా నయ్యం, వీళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఫోటో చూపించి కడుపులో ఉంది మా అమ్మాయి చూడు అలా. దరిద్రుడు దరిద్రుడు. చూసా నా బంగారు తల్లి చిన్నప్పుడు ఎంత ముద్దుగుందో. నా బంగారు తల్లే ఇప్పుడు నీ గుమ్మలో అడుగుపెట్టబోతుంది. సార్ పెళ్లి కార్డులు కావాలని ఫోన్ చేశారు కదా సార్. అవును, నీ దగ్గర పెళ్లి కార్డులు బాగుంటాయా? బాగుండడమే సార్. పెళ్లి కార్డు ఇలా ఓపెన్ చేస్తే పెళ్లి కార్డు కనిపించదు సార్, ఆ. పెళ్ళే కనబడుద్ది. ఇంకా అమ్మాయి కనపడలేదురా. నువ్వు అప్పుడు కార్డు లేడానికి వచ్చేసా నువ్వు. సార్ నా కూతురు పెళ్లికి వీడియోలు బాగా చేస్తావు. మీ అమ్మాయి పెళ్లి మామూలుగా వీడియో తీయండి సార్. కళ్యాణ మండపాన్ని 4 హెలికాప్టర్ కట్టి ఆకాశానికి తీసుకెళ్తాను సార్. అటు నుంచి ఇటు నుంచి వెళ్ళే ఫ్లైట్ లో వాళ్ళు కిటికీలోంచి చేయి చూపించుకుంటూ మీ కూతుర్ని మీ అల్లుడిని విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేయాలి సార్. ఏం జరుగుతుందిరా ఇక్కడ? బాల్ లేకుండా గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారేంట్రా మీరు అందరూ? నీకు దండం పెడతాను రా. అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, నేను పెళ్లి చేసుకుంటాను రా. పెళ్లి కూతురు చూపించరా. చిన్న పిల్లోళ్ళ లే. ఒకసారి అమ్మాయి రాకుండా ఎక్కడికి పోద్ది? తన ఈ కార్యక్రమం తను రాకుండా ఉంటదా? ఈ రోజు కథానాయకి అదే కదా వస్తది. ఇప్పుడు ఆకాశంలో ఫ్లైట్ వెళ్ళింది, భూమి మీద ల్యాండ్ అవుతది కదా. రాకుండా ఎక్కడికి పోద్ది? వస్తదిరా. వెయిట్ చేయి, కాసేపు వెయిట్ చేయి అంతే. పంతులు గారు, ఇంకా నాకు జీవితంలో పెళ్లి అవదని అర్థమైపోయింది. నాకు పెళ్లి వద్దు. పదండి పంతులు. నేను కూడా సంబంధాలు చూడండి. ఇంకా ఇదే అమ్మాయి వాళ్ళ ఇల్లు. గురునాథం గారు, పంతులు గారు నమస్కారం. నమస్కారం. ఇతను నా పెళ్లి కొడుకు. అవునండి. కూర్చో బాబు కూర్చో. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు నాకు అమ్మాయి ఓకే. అమ్మాయి ఓకే. ముహూర్తాలు పెట్టించేసి. అలాగే బాబు ఆవిడ పెళ్లి కూతురు కాదు, మా ఆవిడ. ఓ ఐఎమ్ సారీ అండి. పర్లేదు, నువ్వు కనిపించడంలో తప్పేలేదు. ఎందుకంటే అది కత్తిలా ఉంటది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు గారు, అమ్మాయి నాకు ఓకే. ముహూర్తాలు పెట్టించేసేయండి. బాబు ఆ అమ్మాయి పెళ్లి కూతురు కాదు. మా పని మనిషి. ఐఎమ్ సారీ అండి. పర్లేదు, నువ్వు కనిపించడం తప్పే లేదు. ఎందుకంటే అది కూడా కత్తిలాగే ఉంటుంది. సార్ తొందరగా అమ్మాయిని చూపించండి. ఎందుకు కంగారు? అవును. ఈ రోజు జరిగే కార్యక్రమాన్ని కథానాయక అదే కదా. అవును. ఆ కథానాయక రాకుండా ఇప్పుడు ఇది అవదు కదా. అవదు. వస్తది, కాస్త ఓపిక పట్టు. అటో ఇటో చూసుకొని వస్తా. ఏయ్! నీ కథలో కథానాయకు లేదురా. కథానాయకు లేకుండా కథ నడిపే కథానాయకుడు రా నువ్వు. రేయ్, మీరు మిమ్మల్ని ఎలా ఎవరా నువ్వు? నా పెళ్లి చూపులు జరగొడుతున్నావు. నాకు జరిగింది నీకు జరగకూడదని ఈ పెళ్లి చూపులు పాడు చేశాను రా. అర్థం కాలేదు భయ్యా. ఈ ఇంటికి పెళ్లి చూపులకు ముందుగా వచ్చిన పెళ్లి కొడుకుని రా నేను. అదిగో పెళ్లి కూతురు వస్తుంది, ఇదిగో పెళ్లి కూతురు వస్తుంది అంటాడు. రకరకాల క్యారెక్టర్లు వస్తాయి కానీ పెళ్లి కూతురు మాత్రం రాదురా. పెళ్లి కూతురు లేదా భయ్యా? గురునాథరావు కూతురు అనే క్యారెక్టర్ లేదురా. వీళ్ళ గురించి ఆరా తీస్తే వీళ్ళు మానసిక రోగులని తెలిసిందిరా. వీళ్ళు బకరా చేసిన వాళ్ళలో నేను 99వ వాడిని. నువ్వు బాబు ఎవరైనా పెళ్లి కూతురు చూసేయాలండి బాబు. ఇద్దరులో ఎవరైనా ఒకరు. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుడ్డు గుడ్డు వెరీ గుడ్డు బాలీవుడ్ హాలీవుడ్ చూసా. కథిం కన్నా మన తెలుసులే. కలిపే చెలాపిగా పెదవులే. డీజోడే బెటర్. ఇంకా డ్యూటీ ఎక్కుదామా? ఎక్కలుగా మరి. త్వరగా రా.
సింగరాయకొండకి వెళ్ళే ప్రయాణికులందరూ రావాలి బాబు, రావాలి రావాలి, త్వరగా రావాలి, బస్సు వెళ్తుంది. రండి. నమస్కారం రండి సార్, రండి. నమస్తే నమస్తే. నమస్తే అండి. కూర్చోండి. కూర్చోండి. నమస్కారం సార్. నమస్తే, నమస్కారం. నమస్తే మేడం. నమస్తే. నమస్కారం సార్. సార్ నమస్కారం. నమస్తే, కూర్చోండి. సార్ జాగ్రత్త జాగ్రత్త రండి. ఏదో ఉంది, ఇంత మర్యాద ఇస్తున్నాడు. హలో రావు గారు, కూర్చోండి. మీ ఆయుష్కి ఏం దోకా లేదండి. ఎలాంటి రోగం వచ్చినా సరే బెడ్ మీద ఉన్న 100 years గ్యారెంటీ అండి, గ్యారెంటీ. నా జ్యోతిష్యం అలాంటిది మరి. సార్ నా జాతకం చెప్పరా? 90 years మినిమం, 100 గ్యారెంటీ పక్కా. జోకలేదు. ఏమే అంతని కూర్చోబెట్టు. కూర్చున్నారండి. డ్రైవర్ గారు, కండక్టర్ గారిని ఏమే అంటున్నారేంటి? అది నా భార్య సార్. భర్త డ్రైవర్, భార్య కండక్టర్. మీరు సూపర్ అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విండో తీసుకోండి సార్, గాలి వస్తుంది. మీ మర్యాదకి ఉత్తమ డ్రైవర్, ఉత్తమ కండక్టర్ అవార్డు రావాలయ్యా. భలేవారు సార్. మేమంత గొప్ప పని ఏం చేయట్లేదు సార్. సాటి మనిషికి సాటి మనిషి మర్యాద ఉన్న బాధ్యత సార్, అదే మేము చేస్తున్నాం సార్. బస్సులో సిగరెట్ గిగరెట్ ఏమి కాల్చొద్దు. మరి బస్ దిగిన తర్వాత సిగరెట్ కాల్చుకోవచ్చా? బస్ దిగిన తర్వాత సిగరెట్ దొరకకపోతే మొగున్నైనా కాల్చుకోవచ్చమ్మా. సిగరెట్లతో ప్రాబ్లం అవుతుందని నేను డైరెక్ట్ మందు కొనుక్కున్నాను భయ్యా. మంచి పని నాయన, నువ్వు కూర్చోండి సార్ ప్లీజ్. మీరందరూ మంచి ప్రదేశానికి వచ్చారు. మనం ఎక్కేది చాలా పెద్ద కొండ. ఇప్పుడు ఈ కొండకి 200 మలుపులు ఉంటాయి. మలుపు మలుపుకో మధురానుభూతిని పొందుతారు సార్ మీరందరూ. అవును సార్, అందరి దగ్గర మర్యాదగా టికెట్ తీసుకో. రైట్ సార్. సార్ మీ పేరేంటి సార్? చక్రపాణి అండి. సార్ చక్రపాణి గారు, నా బస్ లో ప్రయాణం ఎలా ఉంది సార్? అబ్బో, విమానంలో ప్రయాణం చేస్తున్నట్టు ఎంత హాయిగా ఉందో. అవునా సార్? ఒక పాట పెడతాను సార్, ఇంకా హాయిగా ఉంటుంది చూడండి. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టన చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే. ఆపుతావా పాట? పాత పాట పెట్టావేంటి? వాన పాట. వాన వాన వెల్లువాయి. ఈ కొత్త వాన పాట పెట్టు. రెండిట్లో వాన ఉంది కదే. ఆ వాన వేరు, ఈ వాన వేరు. నా వాన పాట పెట్టు. పైనుంచి మీ అయ్యవన కురిపిస్తున్నాడా? నీ వాన అంటున్నావు. ఇదిగో, నా బాబు గురించి మాట్లాడితే నీ బాబు గురించి మాట్లాడితే ఏమనుకుంటున్నావు? నా బాబు గురించి మాట్లాడతావు నువ్వు. అరే, ఒక టైర్ మీద బస్సు లేపావేంట్రా? ముందు బస్సు చెప్పరా దరిద్రుడా. చూసారా సార్, ఎప్పుడు ఈ పాట పెట్టా అదే గొడవ సార్ దాంతో. నా అయ్యో మరి పుల్ల పెట్టి కలుగుతుంది సార్. అది నీకంత ఈగో ఉందో నాకు అంత ఈగో ఉంది. చూసా సార్ దాని బలుపు. నా బలుపు అంటే ఈ బలుపులో చూపిస్తా సార్. దరిద్రుడా, ముందు బస్సు చెప్పరా. దాని బలుపు తగ్గంత వరకు బస్సే దింపండి సార్. నీకు దండం పెడుతున్నా ఉండరా ఎదవా. ఒక పెళ్ళానికి రాజీపల్లి బతకాలా వాడు? అయ్యా, ఈ బస్సులో నీకంటే తోపే ఉన్నాడు. సార్, కొత్తగా పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా యాత్రకు వచ్చాం సార్. ఇంకా శోభనం కూడా కాలేదు సార్. శోభనం చూడకుండా పోతే పాపం సార్. మేము ఇక్కడ చూసాం పీకేవరా మరి. ఇక్కడ చూసిన తర్వాత ఏముండదు ఇలాంటి ప్రశ్న తప్ప. అబ్బో, పని చేయడం చేత కాదు కానీ ఈ ప్రెస్టేషన్ కి ఏం తక్కువ లేదు. ఎదురు చెదురు మాట్లాడతారు. నా ఆయుసు 90 ఏళ్ళు అన్నావు కదరా. 100 సెకండ్లోనే పోయిలా ఉన్నాను కదరా. సూర్యుడికి సడన్గా నల్లమ్మ పట్టు వచ్చినట్టు నీ ఆయుసుకు వీడి సడన్గా అడ్డొస్తారని నాకేం తెలుసురా. ఇక నా ఆయుసుకే దిక్కులేదు. వదలే. కొండ ముచ్చటవా, కొండ ముచ్చ నాకే తగిలాడు. బస్ చెప్పరా, ముందు నీకు దండం పెడతా. బస్ ఎక్కేటప్పుడు ఎంత మర్యాద ఇచ్చారా. నువ్వేమో సీటు తోటు ఆ విండో తీసుకొని గాలి తగులుతుందన్ను. ఈ కొండ ఎక్కిన తర్వాత మమ్మల్ని గాలిలో కలిపేసి ఇలా ఉన్నారు కదరా మీ ఇద్దరు. ఇదిగో, సారీ, నేను నీతో ఆర్గు చేయాల్సింది కాదు. ఇదిగో, నీకు ఇష్టమని బిస్కెట్ తెచ్చాను, తిను. నువ్వు తిన్నావా? నీకు పెట్టుకుని నేను ఎప్పుడైనా తిన్నానా? సరే. కొండెక్కి వరకు ఇలా అన్యోన్యంగా ఉండండి రా, మీకు దండం పెడతాను. ఏమే ప్రయాణికులు అందరూ మన చిన్న పిల్లలతో సమానం. అర్థమైందా? ఎవరికైనా నీళ్ళు కావాలన్నా బిస్కెట్ కావాలన్నా నీకు అర్థమైందా? సరేనండి. ఎవరు నీళ్ళు తాగుతారా? అమ్మా, మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండండి అంతే సార్. సార్ మేము ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాం సార్. చిన్న గొడవ అంతే. ప్రశాంతంగా ఒక పాట వినండి. మళ్ళీ రాబోయ్ చందమామ, ప్రేమ గాథ వినుమా, రాబోయ్ చందమామ. ఆ పాత చందమామ పాట పెట్టావేంటి? చందమామ చందమామ, ఈ కొత్త చందమామ పాట పెట్టు. రెండిట్లో చందమామే ఉన్నాడు కదే. నీ చందమామ వేరు, నా చందమామ వేరు. నా చందమామ పాట పెట్టు. నాటకాలు చేస్తున్నావా నువ్వు? ఊరికో చెరువు ఉన్నట్టు ఊరికో చందమామ ఉంటాడే. చంపేస్తాను అనుకుంటున్నావు. హలో భయ్యా, డ్రైవర్ స్టీరింగ్ వదిలేస్తే నువ్వెవరు స్టీరింగ్ పట్టుకోవాలి? కాలికి దండం పెడతాను, బయటికి వెళ్ళరా. నేను వదులుతా వదలవా నువ్వు?
అనుకుంటున్నావు జరగండి సార్ నేను నడుపుతా కూర్చోండి కూర్చో కూర్చో నువ్వు కూర్చో ప్రశాంతం కూర్చో ప్రశాంతం చాలా ఎక్కువ చేస్తున్నావు మూసుకుని కూర్చో రెండు పీకడా నీ దండం పెడతాను టీవీ వదిలేసి వెళ్ళగలరా ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు ఇలాగే ఇంతకు ముందు 4 బస్సులు లోయలో పడేసావు మరి మీరిద్దరు ఎలాగో బతికి చచ్చారే నాకు టెక్నిక్ తెలుసు కాబట్టి నేను ముందు కిటికీలోంచి దూకేస్తా తర్వాత వీడేమో నాకు కొంగు పట్టుకు దూకేస్తాడు అంతే ఏంట్రా మొన్న బస్ ఎందుకు లోయలో తోసేసా రన్నింగ్ లో ఎక్కింది ఇది ఎవరురా? దయ్యం దయ్యం కంగారు పడతారేంటి మొన్న మీలాగా ప్రయాణికురాలు మొన్న బస్సు లోయలు పడితే దయ్యం అయింది అంతే 100 సంవత్సరాలు బతుకుతాం అనుకున్నా నా ఆశలన్నీ చంపుకొని ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఎన్నెన్నో ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తూ 3 పూటలు గట్టి తిన్నాన్రా నాకు షుగర్ రాలా బీపీ రాలా ఈడి చేతిలో చావు వచ్చింది కదా ఇక 3 పుట్టలు గట్టి ఎవరు తినమన్నాను నీకు దోపి తినక 3 పుట్టలు ఓ 100 సంవత్సరాలు బితికి ఏం పిక్తావు అనుకున్నా భూమి మీద పొట్టిదానా బేబీ ఒకసారి తిరుగు అబ్బా వీడికి మందులు ఎవడేంటది అందులో దయ్యం తెల్ల అమ్మాయి తెల్ల వీడు బస్సు లోయలో తోసేసే లోపు నేను ఏదో ఒకటి చేసేస్తా వచ్చినాడా నేను దయ్యాన్ని రా తాగినోడికి దయ్యమైన మంచి అయినా ఒకటే తేడా తెలిస్తే మందు తాగడం ఎందుకు మంచినీళ్ళు తాగొచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ ఇదేంటంటే దయ్యాన్ని కూడా వదలట్లేదు నాకు జిలేబీ భయ్యా జస్ట్ మిస్ అయిపోయింది నువ్వు లోయలో బస్ తిప్పైపోయిందా నచ్చింది కలవాలి కొంచెం సైలెంట్ కూర్చోరా కొంచెం ప్రశాంతంగా బస్సు నడిపోయి బాబు ఓకే 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 ఏంది సైలెన్స్ అని ఎవడు చౌకి వెళ్తున్నామా తత్తున్నానికి వెళ్తున్నామా భయ్యా నువ్వు పాట పెట్టు భయ్యా భయ్యా నువ్వు పాట పెట్టంటే ఓకే ఓకే పెడతాను పెడతాను ఆపుతావని గున్న మామిడి పాట గున్న మామిడి కొమ్మ మీద ఈ మామిడి పాట పెట్టు రెండిట్లో మామిడి ఉంది కదే నా మామిడి వేరు నీ మామిడి వేరు నా మామిడి పాట పెట్టు ఎందుకే నా ఇగోన్ రే ఈ రోజు లేపి లేపి తంతున్నావు నిన్ను తన్నలే సంతోషించు నన్ను తందా అనుకుంటే ఏమే దూకేసావుగా దూకేసా అమ్మని డబ్బులేమో తగిలేయండి నాకేం తగలేదే నీకేం తగలేయా లేదు లేదు సారీ అండి ఇదిగోండి ఇది బిస్కెట్ తినండి ఆ గుడ్ల గోపు మొక్కం దాన్ని పట్టుకుంటురా ఈ విధ్వంసానికి కారణం అదేనరా వాళ్ళు మనల్ని పట్టుకోక ముందు మనే పారిపోదాం కింద ప్రయాణికులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అందరిని కొండ మీద తీసుకురావాలి కదా ఒక్కడికి సావాలా ఏం పీకుతామని భూమి మీద బతికి గూగుల్ మ్యాప్ లో ఇల్లు ఇక్కడే ఎక్కడో అని చూపిస్తుంది ఏమే కాఫీ ఇవే ఏమండి అతనే సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం బాగున్నారు సార్ ఎవరే మీరు నేను చెప్తాను సార్ తర్వాత సార్ ఈ రూమ్ అంతేనా మందే ఏమే సామాన్లు లోపల పెట్టు లోపల వెళ్ళి సామాన్లు చదువుపో సరేనండి సార్ ఇల్లు చాలా బాగా కట్టారు సార్ సార్ ఓనా లోనా ఓనే అవునా చాలా బాగుంది సార్ ఏమే సామాన్ సార్ తర్వాత చదువుతూ కానీ ముందు టిఫిన్ చేద్దాం రా సరేనండి సార్ ముందు ఆకలి అయిపోతుంది సార్ కొద్దిగా టిఫిన్ పెట్టరా ముందు టిఫిన్ లంచ్ తర్వాత పెడతాను కదా ముందు మీరు ఎవరో చెప్పండి సార్ గుర్తుపట్టలేదా మామిడిని ఒకసారి చూడండి ఎక్కడో చూసినట్టుంది మీరు ఫేస్బుక్ లో మామిడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు కదా ఓ మీరా ఆ ఏంటి ఇలా సడన్ గా వచ్చారు ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉంది వీలైతే ఒకసారి బయటకు కలుగుతాను మామిడికి మెసేజ్ పెట్టారు కదా సార్ ఫ్రెండ్ కి చూడాలని కోరుకున్నాడు ఇతను అవును సార్ మిమ్మల్ని చూడాలని ఉంది వీలైతే ఒకసారి బయట కలుద్దాం
బయట ఎందుకు సార్, ఇంట్లోనే కలుస్తారని చెప్పి మీ ఇంటికే మామిడిని తీసుకొని వచ్చేసాను సార్. మొక్కుడుతో సహా వచ్చి మారదు. ఏదో సరదాగా పెట్టాను సార్. సార్ మీరు సరదాగా ఉండొచ్చు కానీ మామిడి చాలా సీరియస్ సార్. అంతెందుకు సార్, చిన్నప్పుడు ఇది నేను అమ్మ నాన్న ఆట ఆడాం సార్. పెద్ద అయిన తర్వాత నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలంది. అదేంటి అనాలా అంటే చిన్నప్పుడు నాతో అమ్మ నాన్న ఆట ఆడావుగా అంది. నేను సరదాగా ఆడాను అన్న, నేను సీరియస్ గా ఆడానంది. సీరియస్ గా నేను పెళ్లి చేసుకుంది. అది సార్ అంత సీరియస్. దానికి ఉన్న సీరియస్ డైలీ సీరియల్ లో కూడా ఉండదు సార్, అంత సీరియస్. అది దొంగ దొంగ. అవును బృందావన్ బాబీ గారు. ఆయన బృందావనం బాబీ ఏంటి, మా ఆయన పేరు వెంకయ్య. వెంకయ్య అయ్యే అయ్యా బాబీ గారు, ప్రొఫైల్ పిక్ లో మీ హెయిర్ స్టైల్ వరి పొలంలా ఫుల్ ఉంది. డైరెక్ట్ గా చూస్తే ఏంటి ఎలక్కొడిసిన పొలంలో ఉంది. ఆ ఫోటో విగ్గు పెట్టుకొని దిగాళ్ళండి. నేను చెప్పానా అది విగ్గి అని? నువ్వే నమ్మలా. నేను చెప్పానా? ఆ ముడత పడిన ఫేస్ చూస్తేనే అర్థమైంది నాకు అది విగ్గి అని. ఏదో సరదాగా చాటింగ్ చేశాను సార్, ఏమనుకోవద్దు. ఇక మీరు వెళ్ళండి సార్. ఇలా వెళ్తాం సార్. మావిడ బర్త్డే నేనే మర్చిపోయాను సార్. అలాంటిది మీరు మావిడి బర్త్డే గుర్తు పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలకి హ్యాపీ బర్త్డే అని మెసేజ్ పెట్టి, దాని పక్కన ఇన్ని కేకులు పెట్టి, దాని పక్కన ఇన్ని లో సింబల్ పెట్టి, దాని పక్కన ఇన్ని పూలు పెట్టి, ఇన్ని పెట్టిన మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్తాం సార్? వాళ్ళ ఆవిడ బర్త్డేకి ఇన్ని పెట్టావా? ఫ్రెండ్లీగా పెట్టానే. నా బర్త్డే ఎప్పుడో చెప్పు. నీ బర్త్డే నాకేం తెలియదే. June 2nd. ఆ రోజు మావిడ బర్త్డే సార్. July 3rd. అది కదా. November 15th. January 14th. సార్ సార్ 12 నెలలు ఏదో ఒకటి చెప్పండి సార్, ఏదో ఒక నెల తగులుద్ది. గుడ్ నైట్ బాబీ. గుడ్ నైట్ చెప్పు. చెప్పు. గుడ్ నైట్ అని మెసేజ్ లోనే చెప్తావా? డైరెక్ట్ గా చెప్పు. గుడ్ నైట్ బాబీ గారు. గుడ్ నైట్ బాబీ గారు. అదే పడుకుందా. పెళ్ళంతో 2 నిమిషాలు మాట్లాడడానికి ఎక్కడెక్కడో నొప్పులు వస్తాయి. వేరే వాడి పెళ్ళంతో గంటలు గంటలు చాటింగ్ చేయడానికి ఏ నొప్పులు రావరా మీకు? ఏ నొప్పులు రావా మీకు? అర్ధరాత్రి 1 గంటకి ఎవరండి ఇంట్లో? రాత్రి 1 గంటకి ఎవరయ్యా మీరు? సార్ 4 బిర్యానీలు ఆర్డర్ చేశారు కదా, ఇదిగోండి. నేను ఆర్డర్ చేయడం ఏంటి? నేను ఆర్డర్ చేశాను సార్ బిల్లు. ఆయన కడతాడు. నువ్వు బిర్యానీ ఆర్డర్ చేసి నేను కట్టడం ఏంటి? ఏమే లలితమంట్లా, నీ ఫ్రెండ్ బృందావన బాబు నీ కోసం బిర్యానీలు తెప్పించాడే. నీకు కావాల్సింది నువ్వే ఆర్డర్ చేసుకొని నేను తెప్పించానంటావేంట్రా నువ్వు? సార్ బిల్లు. ఆగమయ్యా నువ్వు. ఎవడైనా గాలికి పోయే కంపెనీ గోచికి తగిలించుకుంటాడు. నువ్వేంటో కంప దగ్గరికి వెళ్ళి మరి నీ గో చేసావు. అది కంపెనీ నాకేం తెలిసే? తెలియదు నీకు. వాడి పెళ్ళంతో నువ్వు చాటింగ్ చేస్తే వాడి ఇంటికి వచ్చి నీతో బ్యాటింగ్ చేస్తున్నాడు రా. రాజనాల వయసులో రాజతరుణ్లో చాటింగ్ అవసరమా నీకు? అవసరమా? లోపలికి పద. ఏమైంది ఏడుస్తున్నావు? నా ఫ్రెండ్ బృందావన్ బాబీ ఫేస్బుక్ లో నన్ను బ్లాక్ చేశాడు. బ్లాక్ చేశాడా? मैं बात करता हूं, तू ठहर, मैं बात करता हूं. బాబు గారు, ఏమండి బాబు గారు, ఒకసారి బయటకు రండి. ఏంటి? మా వాడిని ఫేస్బుక్ లో ఏదో బ్లాక్ చేశారంట. అవును చేశాను. तू ना करो बेटा, मैं बात करते बोल रहा ना. ఎలా బ్లాక్ చేస్తారు సార్ మీరు? అంటే రిక్వెస్ట్ పెట్టడం మీ ఇష్టమే, బ్లాక్ చేయడం మీ ఇష్టమే. మధ్యలో మాదేం లేదా సార్? పొద్దున్నేస్తే మావిడికి గుడ్ మార్నింగ్ చెప్పే మీరు, రాత్రి అయితే గుడ్ నైట్ చెప్పే మీరు, పుచ్చుకున్న బ్లాక్ చేస్తే మా పిచ్చిది ఏమైపోద్ది సార్? ఫేస్బుక్ లో ఒక మనిషిని బ్లాక్ చేస్తే పరోక్షకంగా ఒక మనిషిని చంపేయడమే సార్. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. చూసారా సార్ ఆ పిచ్చిది? ఏ పాపం చేసింది సార్ మీకు? తను రిప్లై ఇవ్వడం లేట్ అయితే మీరు ఇన్ని ఏడుపు సింబల్ పెట్టేవాళ్ళు. అన్ని ఏడుపు సింబల్ పెట్టావా? నువ్వు విన్నావా? విన్నా. నా జీవితానికి దరిద్రం పట్టినట్టు పట్టావు. బతుకుచాడా? నా ఫ్రెండ్ కి ఏం తక్కువ చేశానండి? నా స్నేహంలో ఉన్న అనురాగం ఆప్యాయత ఇంటికి వచ్చి మరీ పంచుతున్నా. నన్ను ఎలా బ్లాక్ చేస్తాడండి? ఎలా బ్లాక్ చేస్తాడు? నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడిపిస్తుంది. ఏడుపు బంగారు.
ఉంది సార్ ఆ పిచ్చిది. మేడం అన్బ్లాక్ చేయండి ఇమీడియట్ గా. ఇదిగో ఇదిగో చేశాను. నా ఫ్రెండ్ అన్బ్లాక్ చేశాడు. విరిసినది వసంత గానము వలపుల పల్లవిగా విరిసినది వసంత గానము వలపుల పల్లవిగా. చూసారా సార్, మీరు అన్బ్లాక్ చేయగానే నెమలిలా నాట్యం ఆడేస్తుంది ఆ పిచ్చిది. మా ఆవిడ మనసులో స్నేహం అనే మొక్క నాటిందే మీరు సార్. ఆ మొక్కని మధ్యలో తుంచేయకండి సార్. ఆ మొక్కని నీళ్ళపేసి పెంచండి సార్. ఆ వృక్షం పెద్దదై వృక్ష వృక్షమై ఆ వృక్షం కింద మా పిల్లలు కూడా ఆడుకోవాలి సార్. పనికి మాలోడా, నీకు పిల్లలు పుట్టే వరకు నా ఇల్లు రోజులు వెళ్ళవరా నువ్వు? నీ పని ఎలా కదరా, రేపు పొద్దున చెప్తానుండు. సావిత్రి ఇల్లే అనుకుంటా. 100% ఇదే ఇల్లు తాత. రండి కూర్చోండి. ఎక్కడా లోపట ఉంది, లోపట ఉంది. ఈ బ్యాచ్ ఎవరు? మీ ఫ్రెండ్ ఉంచు లలితమంట్ల, వాళ్ళ బామ్మ వాళ్ళ తాత. దరిద్రుడా, నీ చుట్టాలు కూడా నా ఇంటికి తీసుకొస్తావేంట్రా? మీ ఇంట్లో రాకపోతే ఎక్కడ వస్తారు సార్? నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నా చుట్టాలు కూడా మీ ఇంట్లోనే వస్తారు కదా, నా ఇంట్లో ఉండలేరు కదా. ఆయన ఈ తాత వాళ్ళని నేను పిలవలా, నీ ఫ్రెండ్ లలితమంట్లనే పిలిచింది. ఎస్ నా ప్రియమైన స్నేహితుడా, నేనే పిలిచా. నీ ఫోటో చూసి టైం మెసేజ్ పెట్టానే. నీ ఫోటో వెనకాల నీ క్యారెక్టర్ తెలుసుకోలేకపోయాను, ఇన్ని క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయని తెలుసుకోలేకపోయాను. ఇలా ఉన్నారంటే మీరు అందరూ. అలాగే ఉంటదిరా. ఫేస్బుక్ అంటే అద్దం లాంటిది. ఆ అద్దంలో ముఖాన్ని చూసుకోవాలి గాని ముఖానికి కొట్టుకుంటే ఇదిగో పెంకులు ఇలాగే పగిలి దిగుతాయిరా. ఇదిగో నన్ను ఏమైనా తిట్టు, నా ప్రియమైన స్నేహితుడు బృందావన్ బాబుని తిడితే మర్యాదగా ఉండదు. నువ్వెవతే నా మొగుని తిట్టుకుంటా కొట్టుకుంటా అడగడానికి నువ్వెవరు? నీకన్నా గొప్పదాన్నే. ఎవరు చెప్పాడు? మా ఫ్రెండే చెప్పాడు. ఏమని చెప్పాడు? వివాహ బంధం కంటే స్నేహ బంధం గొప్పదని నాకు మెసేజ్ లో చెప్పాడు. చెప్పా ఏదో ఆశించి చెప్పు ఉంటాడులే, ఊరికెందుకు చెప్తాడు? లేదే, నేను పెట్టలేదే. నువ్వు అలా చెప్తావని నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ కూడా పెట్టుకున్నాను బాబీ గారు. ఏమండి, ఇది చూపిస్తే చూపించారు, అది పంపించింది మాత్రం చూపించకండి. అది చూపించి వాళ్ళిద్దరి మధ్యలో నేను గొడవ పెట్టడానికి పిచ్చోండానే. ఏది పంపించాడు? అయ్యో మనం సీక్రెట్ గా మాట్లాడింది ఆవిడకి వినిపించిందా ఏంటి? ఒరే దరిద్రుడా, వినపడేటట్టు గట్టిగా మాట్లాడి సీక్రెట్ అంటావేంట్రా నువ్వు? ఏం పంపించాడు చూపించండి, లేకపోతే నేను చచ్చిన తొట్టే. అయ్యో ఒట్టేసిన తర్వాత చూపించకపోతే బాగుండదేమోనే. అయితే చూపెట్టు. మొన్న మీ ఆయన నా స్నేహితురాలు కింగు, నా పెళ్ళం బొంగు అని పంపించాడు. మరి అది కింగు, నేను బొంగ. ఒకసారి వంగు, ఒకసారి ఎందుకు పెట్టావురా? ఏదో ఆశించి పెట్టుంటాళ్లే. పెళ్ళాన్ని తిడితేనే కదా ఇంకోటి దగ్గర అయ్యేది. ఫ్రెండ్షిప్ కలిసి పెట్టానే. బొంగేం కాదు, పైకే ఆ షిప్పులన్నీ, లోపల ఇంకో షిప్ ఉందిలే. నువ్వు ఆగరా ముసలోడా. సార్ 10 బిర్యానీలు ఆర్డర్ చేశారు కదా, ఇది పొద్దు పొద్దున్నే బిర్యానీ ఎవరు ఆర్డర్ చేశాడు? నేను చేశాను సార్. సార్ బిల్లు. ఇంకెవరు కడతాడు? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడు ఎదురుకుండా బక్రా, ఇదే కడతాడు బిల్లు. ఇదిగో బిల్లు. పొద్దు పొద్దున్నే బిర్యానీ ఎవడైనా తింటాడరా దరిద్రుడా? నేను తింటాను సార్, నేను తింటా. నేను ఒక్క బిర్యానీ అడిగితే 10 సార్లు ఆలోచిస్తావు. ఇప్పుడు చూడు, వాళ్ళు బిర్యానీలే తింటున్నారు, ఇంకేమీ తింటలా. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నిన్ను ఎలాగో వదిలిపెట్టరు, నేనే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఒరే అబ్బాయి, అది పోతే పోయింది గాని బజార్కి వెళ్ళి మల్లెపూలు తెచ్చి పెట్టరా. పెళ్ళం పోయి నేను ఎడుతుంటే మేము పాడి కట్ట. బాబీ గారు పొద్దు నుంచి మా ఆవిడకి హాయ్ అని మెసేజ్ పెట్టట్లేదంట, బిర్యానీ తినట్లా. అర్థమైందా? నా ఫ్రెండ్ మెసేజ్ పెట్టే వరకు నేను బిర్యానీ తిన్ను. రోజు నేను హాయ్ పెడితేనే తింటున్నావే, వచ్చిన దగ్గర నుంచి పార్సిల్ మీద పార్సిల్ తెచ్చుకొని పందిలా తింటున్నావు కదా, పందికొక్క బాగుంటానా? నాకు ఫేస్బుక్ లో 5000 మంది ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళందరూ ఇలాగే వస్తున్నారా? వాళ్ళకేం తెలుసు అండి బాబీ గారు ఫ్రెండ్ వాల్యూ? వాళ్ళకేం తెలుసు? మాకు ఫ్రెండ్ వాల్యూ తెలుసు కాబట్టే మీ ఇల్లుని వెతుక్కుంటూ వచ్చామండి. వాళ్ళకేం తెలుసు ఫ్రెండ్ వాల్యూ? నువ్వు ఫ్రెండ్షిప్ వాల్యూతో రాలేదురా, నా ఇంటి మీద ఫ్రీగా పడి తిన్నావని వచ్చావురా. ఇంద గూగుల్ మ్యాప్ చూస్తా ఉంటే ఇల్లు ఇక్కడ ఏదో ఎతుకుతాందే. వనక్కం వనక్కం. ఎవర్రా మీరు? తమిళ సురేందర, నీంద ఫేస్బుక్ ఫ్రెండ్ నళిని అయ్యారే. మీరు చెప్తారు కదా ఒకసారి మిమ్మల్ని చూద్దరు, నువ్వు ఉంది వీలైతే బయట కలుద్దాం. మీరు ఫ్యామిలీ నేను ఫ్యామిలీ సార్, బయట ఎందుకు సని చెప్తారు, ఇంటికే తీసుకొని వచ్చిదిరి.
ఎవరైనా చూస్తుందిరే నాగబాబు రోజా సార్ వాడు ఫ్రమ్ హైదరాబాద్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటి పేపర్లో న్యూస్ ఈరోజు? ఓటరు నమోదుకు మరో అవకాశం. గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులను సందడి. ఏమండి ఒకసారి లోపలికి వస్తారా? ఎవతివే నువ్వు నన్ను లోపలికి పిలుస్తున్నావు? నేను మంచోని కాబట్టి సరిపోయింది. అదే వేరే వాడైతే లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు మీకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా మీకు? నీ మతి మరుపుతో ఆల్రెడీ నాకు అన్యాయం జరిగిపోయిందిరా. నేను నీ భార్యని. నువ్వు నా భార్య అని ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? ప్రూఫ్ కావాలా నీకు? మరి కావాలగా యువత వచ్చి నేను నీ పెళ్ళాని నేను నీ భార్య అంటే ఎంత ఎక్కడి నుంచి పోషిస్తాను? నేను ఎక్కడి నుంచి పోషిస్తాను? ఇదిగో ఇది మన ఇద్దరి ఫోటో. నేను నీ భార్యని. ఓహో నువ్వు నా భార్యవా? రోజు ఇదో డ్యూటీ అయిపోయింది నాకు. ఫోటో చూపిస్తూ కాపురం చేస్తున్న భార్యని ప్రపంచంలో నేను ఒక్కదాన్నే కావచ్చురా. ఎందుకల్లా అంతలా ఫీల్ అవుతావు? నాకున్న చిన్న మతి మరుపు. చిన్న మతి మరుపా? ఫోటో చూపిస్తే గాని కాపురం చేయలేని పరిస్థితి నీది. చిన్న మతి మరుపు అంట. ఏడ్చాలే లేవడు బా. నేను లోపలికి వెళ్తే నువ్వు మళ్ళీ నన్ను మర్చిపోతావు. చేతిలో ఫోటో పట్టుకొని తిరుగు. ఎందుకు గుర్తు పెట్టుకోను? ఓ ఆడవాళ్ళు మగాళ్ళకి ఇంత వీక్నెస్ ఉందనుకో, ఈ ఆడవాళ్ళు ఇంత చేసి చెప్తుంటారు. నిన్న పొద్దుననగా వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు మా ఆయన? ఏమండి అక్కడ కూర్చున్నారేంటండి మీరు? ఇంటికి రారా మీరు? ఓసే శాంతమై, నువ్వు నీ మతి మార్పు. ఆయన నీ మొగుడు కాదు. నా మొగుడు కాదా? ఇంతకి నా మొగుడు ఎక్కడికి వెళ్ళాడబ్బా? తలుపు తీసి పెట్టుంటే వాడే వస్తాలే. హలో ఏదో కారణం కాదు పక్కింట్లో వెళ్ళడానికి అరే ఫారెన్ కి వెళ్ళా ఒక సెంట్ బాటల్ తీసుకురారా అన్నావో మర్చిపోయానంటావు. మైండ్ ని షార్ప్ గా ఉంచుకోరా ఫస్ట్. నీలాగా. పట్టే ఫోను. ఏమే కాఫీ పెట్టు. ఏమే స్నానానికి నీళ్ళు పెట్టు. ఎవట్రా నువ్వు? నా ఇంటికి వచ్చి స్నానానికి నీళ్ళు పెట్టు అంటున్నావు. ఏవండి ఒకసారి బయటకు రండి మీరు. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? అరే గుడివాడా, నా పిల్ల అనుకున్న మతి మరుపుతోనే చస్తుంటే మధ్యలో నీ మతి మరుపుతో చావు కొడతావేంటారు దరిద్ర పనికి మన్నోడా. ఫోటో ఏది? నేనే నీ మొగుడినే. ఇదిగోనే మన ఫోటో. సారీ బ్రదర్. ఓకే ఓకే. మా ఆవిడ అనుకోని మీ ఆవిడ ఇందాక ఇంట్లో ఏం చేసావురా? చెప్పరా. అదే గుర్తు రావట్లేదు బ్రదర్. ఏం చేసావు నాయనా? ఏం చేసావు చెప్పరా. ఏం చేసాడు చెప్పవే నువ్వేనా? ఎంట్రీ గుర్తుంది, ఎగ్జిట్ గుర్తుంది, మధ్యలో ఎంటర్టైన్మెంట్ గుర్తులేదు. మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఏంటో చెప్పరా. ఏం చేసావు? అసలే బీపీ పేషెంట్ రా. చెప్పరా. మీ ఆవిడ నేను ఇద్దరం కలిసి లోపట ఇద్దరు కలిసి నువ్వు గట్టి ఖర్చు అనుకో, నేను మళ్ళీ మర్చిపోతా. ఇద్దరు కలిసి ఇదిగో చూసావా మళ్ళీ మర్చిపోయా. గుర్తించుకోవడానికి దండం పెడతాను. ఇద్దరం కలిసి టీవీ చూస్తాం. అది కాదే, నేను మతి మరుపుతో వాడింటికి వెళ్ళాను. నువ్వైనా చెప్పాలి కదా. గుమ్మ ముందు కూర్చున్నావు కదే. ఇప్పుడు లోపల జరగరాని జరిగి ఉంటే నీకు ఎంత అన్యాయం జరిగేదే నీకు. ఎప్పుడు మేకప్ మీద మైండ్ పెట్టకే, అప్పుడప్పుడు మొగుడు మీద కూడా మైండ్ పెట్టు. తలకు నూనె పెట్టి దీపృతి స్నానం చేయించుదా. నేను నీ ఆవిడ కాదు. నువ్వు నీ మతి మరుపు. నా ఆవిడ కాదా? అది నా పెళ్ళం కాదు, నువ్వు నా పెళ్ళం కాదు. ఒక మాట అడుగుతాను, అసలు నాకు పెళ్ళం ఉందా, అసలు పెళ్ళైందా లేదా అని చెప్పు. అవును పెళ్ళేసి వచ్చావు. పెళ్ళేసి వచ్చా? నా పెళ్ళం ఎక్కడ చచ్చింది? ఇక్కడ చచ్చాను రా. నువ్వేంటి నాగబాబు గారి ఇంట్లో ఉన్నావు? ఇది మన ఇల్లేరా మగడా? మన ఇల్లు? ఏ మేరా పరివార్? అవునురా. ఇందా వీట్ల నాందా? నీళ్ళేరా నీందే. ఇల్లును కూడా మర్చిపోతున్నానుగా. కొద్దిగా పెరిగినట్టుంది, అయినా మేనేజ్ చేయాలి. ఈ ఇల్లు నాదని తెలీదా? ఇల్లు నాదని తెలీదు అనుకుంటున్నావా? మన ఇంటి డోర్ నంబర్ చెప్పనా? చెప్పు. 108 108 801. నీ బతుకుచడా. ఇంటి డోర్ నంబర్ కూడా గుర్తులేదా నీకు?
నేనే కావాలని తిప్పి చెప్పా, నువ్వు తిప్పుతావో లేదు అని. తిప్పావు, వెరీ గుడ్. నీ మైండ్ బాగా పనిచేస్తుంది, చాలా షార్ప్ ఉంది. వెరీ గుడ్, అలాగే మెయింటైన్ చెయ్యి. వెరీ నైస్. మధ్యలో ఎదవ కవరింగ్ లో ఒకటి ఇచ్చేయ్. ఒక కప్పు కాఫీ పట్టరా. తెస్తున్నానండి. అదే సమయంలో సత్తి పండుకు టాయిలెట్ టాయిలెట్ ఒకటి. రే, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? 10 తరాల ముత్తాతల పేర్లు చెప్పగలనరా నేను? పెట్టే ఫోన్ ఎదవన్నారు ఏదో. ఏమండి కాఫీ? ఆహా, ఏం పెట్టావే కాఫీ? ఏం కలిపావు దీంట్లో? ప్రేమ కలిపింది. అందుకే నా అంత తీయగుంది. దా కూర్చో. అబ్బా, చచ్చాడు. మన కాపురం సంసారం అనే పడవలో చిల్లు పడకుండా వెళ్ళిపోవాలి. ఎందుకు పడుతుందండి? నా చేయి అడ్డు పెట్టేను. మీ ఇద్దరు రెక్కలు ఎరగొట్ట. పాట ఆపండి ముందు. ఎందుకు ఆపుతాను? మారుతాను, పాటేసుకుంటాను, వాటేసుకుంటాను. మధ్యలో అడగడం నువ్వు ఎవడురా? నేను నా మొగుడురా. నువ్వు నా మొగుడివా? ఆ. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ అంటావేంట ప్రతి దానికి? వాడిని వాటేసుకుని ఉన్నాను, మీ ఇద్దరి మధ్య ఏం ప్రూఫ్ ఉంది? నా దగ్గర ఈ ప్రూఫ్ ఉందిరా. అది నేను కట్టానే. కాదు, నేను కట్టాను. నువ్వు ఇక్కడ కట్టావురా? నేను అక్కడ కట్టానా? చిన్న మధ్య మరి నేను నీకు కట్టిన ప్రూఫ్ ఏంటి? నువ్వు నాకు కట్టినట్టు ప్రూఫ్ ఏంటి? మూతి మీద కొట్టానంటే మూతి పళ్ళు రాలిపోతాయి. నా పిల్లలు కొట్టావుటే నీ పళ్ళు రాలిపోతాయి. ఫోటో చూపించి మీ ఇద్దరు ఫోటోకి దండ ఎగిపోతే చూడండి. సుధా, వెళ్ళి నువ్వు ఫోటో తీపట్రా. నేను ఫోటో తీసుకొస్తాను. పిల్లని ఎవడని మర్చిపోతాడే? ఎవరు మర్చిపోతారా? ఇద్దరం కలిసి 7 అడుగులు నడిచింది మర్చిపోతామా? మర్చిపోతామా? ఇద్దరం కలిసి అరుంధతి నక్షత్రాన్ని చూసింది మర్చిపోతామా? మర్చిపోతామా? అంతెందుకు, ఆ రోజు మీరు నా పూల జడ బాగుందని చెప్పారు కదా. మామూలు జడ నేను ఇది పాము లాంటి జడ, పాము లాంటి జడ ఎలా మర్చిపోతాను నేను? ఒరేయ్, ఫోటో దొరకలేదురా. పాట ఆపండి రా. మేము ఆపం. మా కాపురం ఊరుకులేస్తున్న గోదావరి మధ్యలో ఆనకట్ట కట్టాలని ట్రై చేయకు. అర్థమైందా? ఒకవేళ కట్టినా కూలిపోతుంది. కూలిపోతుంది. మీ వల్ల నేను పోయేలా ఉన్నాను రా. వామ్మో. సుధా గారు, ఏంటి సత్యపతి గారు? నా దగ్గర ఫోటో కనపడలేదండి. మీ దగ్గర ఫోటో పట్టండి. నా దగ్గర కూడా కనిపించట్లేదండి. మారిపోయిందంటే ఫోటో ఎత్తకంటే మీకు దండం పెడతాను. ఉడుకు పుట్టి ఇల్లి నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు కోరు తీరాలిలే వలపు జోరు తెలాలిలే. రోజా గారు, నాకు ఫోటో దొరికింది. అక్కడ చూడు, ఏదో జరిగిపోతుంది. నాకు ఫోటో దొరికింది. బాగుందానా? నీకు ఫోటో దొరికితే వాళ్ళకి చూపించాను కానీ వాళ్ళకి వీళ్ళకి చూపిస్తావంటే. తెంగర పుచ్చికి బంతి పూలు జడలో పెట్టుకోకుండా ఒళ్ళో పెట్టుకుంది అట్లా నీలాడితే. అందరు టెంగరోళ్ళు నాకే తగిలేదు. చూపించి వాళ్ళకి. ఇదిగోండి మన ఇద్దరు ఫోటో. నేను భార్యనండి. ఏమండి, నన్ను క్షమించండి. కాలు మొక్కడంలో సిన్సియర్ క్యారెక్టర్ లో లేదా నీకు? లోపలికి. నాకేంటి టార్చర్? నా జీవితంలో ఆధార్ కార్డు కంటే ఈ ఫోటో ఇంపార్టెంట్ అయిపోయింది నాకు. ఏం చేయమంటావే? ఆ దేవుడు ఇక్కడ బాగానే ఇచ్చే చచ్చాడు, ఇక్కడే కొద్దిగా తేడా చేస్తాడు. ఆయన నువ్వు సూపరే. ఎందుకు? నీ సిచ్యువేషన్ లో ప్లేస్ లో రష్మి గాని అంశు గాని ఉంటే ఎప్పుడో మిడిల్ డ్రాప్ అయిపోయేవాళ్ళు. కౌంట్ అవుతావని తెలుసు కూడా చివరి వరకు ఆట ఆడుతున్నావు చూడు. నీ ఆట నాకు నచ్చింది. నీ సిన్సియర్ నాకు నచ్చింది. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. నా ఆట నీకు నచ్చిందా? ఇది నీకు ఆటలో ఉందా? వీళ్ళ మతి మరుపుతో సంసారం అని నా పడవని మీ పడవని వదిలేసి వాళ్ళిద్దరూ కలిసి ఒకే పడవని వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ అండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి. ఒక్కటే మార్గం. హలో డాక్టర్, ఐఎమ్ కమింగ్. డాక్టర్, నా పిల్ల మతి మరుపు వల్ల వీళ్ళ ఆయన మతి మరుపు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. మీ ఆయన్ని మీ ఆవిడ్ని ఒకే గదిలోకి పంపించండి చెప్తా.
కంగారు పడతావు ఎందుకు? ఐ మే డాక్టర్, వాళ్ళ మధ్యలో నేను ఉంటాను కదా. పంపించండి. అలాగే సార్. గుడివాడా ఏంటి నీ పిల్లం పిలుస్తుంది చూడు. ఏమంటున్నావు? చూసారా డాక్టర్ గారు, వాడు పిల్లం పక్కన ఉన్న పిల్లం అనేసరికి నా ఇంట్లోకే దూరుతున్నాడు వాడు. ఏదో చేయండి డాక్టర్. కూల్ కూల్, నేనున్నాను కదా. నేను ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ తో వాళ్ళకి ఈ జన్మే కాదు 7 జన్మల దాకా అన్ని గుర్తొస్తాయి. 7 జన్మలు ఎందుకంటే ఈ ఒక్క జన్మ ఏడంటే చాలు. మళ్ళీ ఒక కన్ఫ్యూజన్. అలాగే అలాగే, కూల్ కూల్. సెట్ అయిపోయారా? సెట్ అయ్యారా సార్? సెట్ అయిపోయినట్టే. అమ్మయ్య. కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటి డాక్టర్? వాళ్ళిద్దరు భార్య భర్తలు అనుకొని సెట్ అయిపోయి ఇంటి అనుకుని నుంచి అటే వెళ్ళిపోయారు. నేను ఉన్నాను.